ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు వారి అధ్యక్షతన ఈ ముఖ్యమైనటువంటి కాపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏంటిది అని అంటే కాపు ఉద్యమకారులైనటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచి కాపు ఉద్యమకారులైనటువంటి గాజుల లక్ష్మీనరసింహ శెట్టి గారు, అదేవిధంగా మరి కేవీ రెడ్డి నాయుడు గారు, పూర్మ వెంకట రెడ్డి నాయుడు గారు, అదేవిధంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, పెరియారు రామస్వామి నాయకర్ గారు, అదేవిధంగా తెలంగాణలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉండి మరి 40 ఎమ్మెల్యే సీట్లను గెలిపించి ఎంపీ సీట్లను పెద్ద మొత్తంలో గెలిపించినటువంటి జయసూర్య నాయుడు గారు, అదేవిధంగా మరి కోస్టల్ ప్రాంతానికి సంబంధించినటువంటి వంగవీటి మోహన రంగ, అదేవిధంగా మిర్యాల వెంకట్రావు గారు, పిల్లా వెంకటేశ్వరరావు గారు, మరి నిన్నగాక మొన్ననే చనిపోయినటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారు, మరి వేది రామ్మోహన్ గారు, వీళ్ళంతా కూడా ఏంటంటే కాపు ఉద్యమం నుంచి సుదీర్ఘకాలం నుంచి వీళ్ళంతా కూడా కాపుల హక్కుల గురించి అధికారాల గురించి పోరాటం చేసినటువంటి నాయకులు వీళ్ళని ఒకసారి సంస్మరణ చేసుకొని వాళ్ళని ఒకసారి గుర్తుకు చేసుకొని కాపులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో కలిసి పనిచేయాలి, కాపులు రాజ్యాధికారంలోకి రావడం ఏ విధంగా ఉంది, ఈ కాపులు ఇప్పటి వరకు మరి పెద్ద జనసంఖ్యలో ఉన్నప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పరిస్థితి లేదు. అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఇటు రెడ్డి వర్గము ఇటు కమ్మ వర్గం యొక్క నాయకత్వంలో ఉండి వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు. మిగిలిన కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అంతా కూడా మరి కేవలం ఏంటిది అని అంటే రాజకీయ బానిసలుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు ఇక్కడ కాపు నాయకులు, బీసీ అదేవిధంగా ఇతర నాయకులు అందరూ మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఒకే ఒక సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. లీడర్షిప్గా ఎలా ఎదగాలి. ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం 2 కులాలకే ఎందుకు ఉంది అనేది ముఖ్యంగా 2 ముక్కల్లో చెప్తాను. ప్రపంచ చరిత్ర కానీ భారతదేశ చరిత్ర కానీ మొత్తం చూస్తే అధికారం అనేది దేనికి వస్తుందంటే అధికారం ఎవరి చేతులు అయితే భూములు ఉన్నాయో ఎక్కువ శాతం వాళ్ళకి అధికారం వస్తుంది. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భూముల మీద ఎక్కువ అధికారం ఎవరుంది, రెడ్డికి కాపులకి ఉంది. తర్వాత కాపులు కూడా వ్యవసాయదారులు ఉన్నారు. కానీ 70% మంది కాపు కులస్తులు అందరూ కూడా చాలా పేదరికంలో ఉన్నారు. అంటే కూలి పనికి అర్థం కానీ, లేకపోతే కౌలు రైతులు కానీ, లేకపోతే చిన్న చిన్న చిరుద్యోగులు ఉండటం కానీ ఇలాగే జరుగుతుంది. కానీ అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే లీడర్గా దిగుతాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఇవాళ ఒక మీటింగ్ పెట్టాం, లేదు ఒక ర్యాలీ చేసాం. ఏం కావాలి దానికి? ఒక 50 మంది కుర్రోళ్ళు వస్తారు, బైక్ వేసుకు వస్తారు. వాళ్ళు పెట్రోల్ ఎవరు పెట్టిస్తారు, లేకపోతే వాళ్ళకి భోజనం ఎవరు పెట్టిస్తారు. వీటి మీద లీడర్షిప్ క్వాలిటీస్ ఆధారపడాలి. కానీ నేనేదో నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే నేను లీడర్గా ఎదుగుతాననేది అబద్ధం. అది మనం వేదికల మీద చెప్పుకోవడానికి పనిచేస్తుంది. ఎవరికైతే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లీడర్గా ఎదుగుతారు. వాటర్ డబ్బులు లేకుండా ఓటేయటం లేదు. ఇది అందరం అంగీకరించాల్సినటువంటి నిజం. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే కనీసం ఈ రోజున 10 నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. వారు మాత్రమే ఎమ్మెల్యే అవ్వగలరు. బీసీ కాపు మిగతా కులాల నుంచి ఎందుకని రాజ్యాధికారం రావట్లేదంటే వీళ్ళ చేతిలో పొలాలు లేవు. ఇవాళ 1,00,000 రూపాయలు ఉన్న ఎకరం 1,00,00,000-1,50,00,000 రూపాయలు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీరు ఎక్కడన్నా చూసుకోండి. ఈ పొలాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళదే రాజ్యాధికారం. అంతేగాని కులాల వైపుగా రాజ్యాధికారం విభజించబడాలంటే మనం దాన్ని రాసుకోలేదు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.